మక్రోనియాలకు బెషమెల్ చేస్తున్నా. దానికి కావాల్సినవి మక్రోనియా, ఆనియన్స్ అండ్ తెల్లగడ్డ ఇలా కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఇది వచ్చేసి మటన్ కీమా, ఇక్కడ వచ్చేసి లెహమ్ మఫ్రూమ్ అంటారు. ఓకే, ఇంక ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇలా బాండిల్ పెట్టేసి ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, తెల్లగడ్డ ఉంది కదా, అది వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై అవ్వనివ్వండి. ఎర్రగడ్డ అనేది ఇలా ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం ఇందులో కీమా వేసుకుందాం. నేను సగం వేస్తాను, ఎందుకంటే కొంచెం చేస్తున్నా కాబట్టి. దీన్ని 2-3 నిమిషాలు బాగా కలబెట్టేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మసాలా వేసుకున్నాం. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం మిరియాల పొడి, అలాగే రుచికి సరిపడా సాల్ట్. ఇంక ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్నంతా మొత్తం బాగా కలబెట్టేసుకొని దీన్ని ఒక 2 నిమిషాలు అలా ఫ్రై అవ్వనివ్వండి. ఈ విధంగా ఫ్రై అయిన ఇందులో టమాటా మ్యాజన్ వేసుకోండి. కొంచెం వేసుకోండి, మరీ ఎక్కువ లేకుండా. దీన్ని కూడా ఒకసారి బాగా కలబెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం మక్రోనియా వేసేసుకున్నాం. ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలబెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ వేసేసుకున్నాం. ఇప్పుడు దీన్నంతా మొత్తం ఒకసారి బాగా కలబెట్టేసుకొని మూత పెట్టేసి ఇంకా ఉడికించుకోండి. మక్రోనియా కూడా ఉడికింది కదా, ఇంకొక 10 నిమిషాలు ఉంటే ఈ వాటర్ అంతా ఇంకిపోతుంది అన్నమాట. మక్రోని కూడా అయిపోయింది మనకు. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఇందులో మొత్తం అంతా మక్రోనియా వేసేసుకుందాం. మొత్తం అంతా వేసేసుకొని ఒకే లెవెల్గా అంతా స్ప్రెడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఈ క్రీమ్ అనేది వేసుకుందాం. ఇది బెషమెల్ క్రీము. ఇలా మొత్తం అంతా వేసేసుకోండి. వేసేసుకున్నారు కదా, ఇప్పుడు దీనిపైన మొజరెల్లా ఉంది కదా, మొజరెల్లా వేసేసుకోండి. ఓకే, మొత్తం అంతా ఇలా వేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా. మనం దీన్ని
పొయ్యిలో పెట్టుకున్నామంటే ఇది కూడా మైక్రో ఓవెన్ లాగానే అనమాట. ఓకే, ఈ విధంగా పెట్టేసుకోండి. అది పైన మంట ఉంది కదా, ఆ విధంగా లోపల పెట్టేసుకోండి. ఇంకా పైన అంతా జిగును ఆ క్రీము అదంతా బాగా వేడయ్యి రెడ్గా వస్తుంది, అంతవరకు ఉండించండి. ఈ విధంగా అయింది కదా, ఇప్పుడు ఇంకా ఆఫ్ చేసుకొని బయటకు తీసేసుకోండి. ఇంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా ఉండే బెషామెల్. అయితే నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే, బాయ్.